గిరి ప్రదక్షిణ ఎన్నాళ్ళ నుండి తిరుగుతున్నారు? ఎన్ని సంవత్సరాలు? మేమైతే 2 సంవత్సరాలు. ఓకే, ఎలా ఉందమ్మా మీకు? మార్నింగ్ కల్లా క్లైమేట్ మారింది, ఇంకా బాగుంది, చల్లగా ఉంది. ఓకే, మాట్లాడతానండి. నమస్కారం అండి, నా పేరు వెంకటేష్, పెదపూడి గ్రామం, బుచ్చిపేట మండలం, అనకాపల్లి జిల్లా. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఈరోజు గురు పౌర్ణమి అండి. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి పౌర్ణమిని మనం గురు పౌర్ణమి అంటాం. ఈ రోజునాడు ప్రజలందరూ కూడా 50 మంది భక్తులంతా కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. మనకి మన జిల్లా యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాచల క్షేత్రంలో ఈ యొక్క 36 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయడం ప్రజలందరికీ కూడా ఒక ఆనవాయితీగా మారిందండి. నేను ఇది 4వసారి చేస్తున్నానండి గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుందండి. మీ మనసులో ఎంత కష్టం ఉన్నా సరే, మీకు ఒక 10 కోట్లు కావాలన్నా సరే మనస్ఫూర్తిగా స్ట్రాంగ్గా భగవంతుడిని కోరుకుంటే మీకు ఆ 10 కోట్లు ఎలా సంపాదించాలనేటటువంటి విషయాన్ని దారి చూపిస్తారండి స్వామి. అంత పవర్ఫుల్ గాడు. కలియుగంలో ఈ యొక్క సింహాద్రప్పన్నని ఎవరైతే మనస్ఫూర్తిగా కొలుస్తారో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయండి. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం చేయలేని వారు వచ్చే సంవత్సరం 2025లోనైనా సరే తప్పకుండా చేయండి. ఇది ఒక అలవాటుగా మార్చుకోండి. ఈ శ్రీకాకుళంలో కానీ, విజయనగరం వాసులు కానీ, విశాఖపట్నం కానీ, అనకాపల్లి కానీ, కాకినాడ వాసులు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ గిరి ప్రదక్షిణలో చిన్న పెద్ద వృద్ధులు ఎవరైతే కాలు చేయి ఆడుతున్నంత వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయడానికే ప్రయత్నం చేయండి. ఇది ఒక అలవాటుగా మార్చుకోండి. ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి. సర్వే జన సుఖినో భవంతు.